press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు xiaomi. సో గైస్, ఈరోజు నేను ముందుకు ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ కోసం ఒక మంచి గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఎవరైతే నార్మల్ టీవీస్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి, సో వాళ్ళు స్మార్ట్ టీవీలో కన్వర్ట్ అవ్వాలి, సో స్మార్ట్ టీవీలో ఉన్న ఫెసిలిటీస్ని మేము యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ గ్యాడ్జెట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో అదే ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఎంఐ టీవీ స్టిక్ అనమాట. సో రీసెంట్లీ మనకి xiaomi వాళ్ళు ఎంఐ టీవీ స్టిక్ని అయితే లాంచ్ చేశారు. సో చూద్దాం మనకి ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈరోజు డీటెయిల్గా అయితే మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా మనం ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏంటంటే బాక్స్ మీద మనకి 3,500 రూపాయలు అని చెప్పేసి రాశారు. కాకపోతే మనకి ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకి ఇది 2,700 రూపాయలకి అయితే మనకి దొరుకుతుంది. సో ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ డీల్స్ జరుగుతుంది. సో దాంట్లో నేను పర్చేస్ చేశాను. నాకు 2,500 రూపాయలకి అయితే నాకు ఈ ఎంఐ టీవీ స్టిక్ అయితే రావడం జరిగింది. సో బేసికల్లీ మనకి ఈ టీవీ స్టిక్స్ని ఎందుకు యూస్ చేస్తారు, ఎక్కడ యూస్ చేస్తారంటే, సో ఎవరైతే ఒక నార్మల్ టీవీస్ అంటే ఒక 5 to 10 years బ్యాక్ కొనుంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే వైఫై ఫెసిలిటీస్ ఉండవు. నెక్స్ట్ దాంతో పాటుగా మనకి ఏంటంటే స్మార్ట్ టీవీ ఆప్షన్స్ అనేవి మనకి ఆ టీవీస్లో ఉండవు అనమాట. సో ఒక నార్మల్ టీవీని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేయాలనుకుంటే మనం ఇటువంటి గ్యాడ్జెట్స్ని యూస్ చేసుకొని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ టీవీ స్టిక్ని యూస్ చేసుకొని నార్మల్ టీవీని మనం స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేయొచ్చు. సో మనం ఒక స్మార్ట్ టీవీలో ఉన్న ఫెసిలిటీస్ యూస్ చేసుకునే కొత్త టీవీ కొనాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి గ్యాడ్జెట్స్ని యూస్ చేసుకుని మనం ఏంటంటే అటువంటి ఫెసిలిటీస్ని మనం ఇక్కడ గ్రాప్ చేయొచ్చు. సో చూద్దాం, దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంది ఓవరాల్గా అనేది ఈ వీడియోని క్లియర్గా అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయదు గైస్, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్కి అయితే వెళ్ళిపోదాం. సో చూద్దాం లోపల కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు అండ్ అదేవిధంగా దీని ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. ఓకేనా? సో గాయస్, మనకి బాక్స్ మీద మీరు చూసుకుంటే మనకి ఏంటంటే పైన మనకి xiaomi ఎంఐ లోగో అయితే ఉంది, పక్కన మనకి ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పేసి రాస్తున్నారు. కింద చూసుకుంటే మనకి ఎంఐ టీవీ స్టిక్ ఉంది, దాని యొక్క బొమ్మ అయితే మనకి కింద అయితే ఇచ్చినారు అనమాట. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే కొన్ని ఓటీటీ యాప్స్ యొక్క బొమ్మలు అయితే మనకి ఇచ్చినారు, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి. పైన చూసుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే మనకి ఇది ఫుల్ హెచ్డీతో రావడం జరుగుతుంది, అంటే మనకి 1920 1080 పిక్సెల్స్తో మనకి 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుందన్నమాట. సో ఇటు పక్క తిప్పుకుంటే మనకి ఏంటంటే కనెక్ట్ ఇంటర్నెట్, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫుల్ హెచ్డీలో మనం స్ట్రీమ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రాసున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి బాక్స్లో ఏమేమి ఇస్తున్నారంటే మనకి ఎంఐ టీవీ స్టిక్ ఒకటి, రిమోట్ కంట్రోల్ ఒకటి, పవర్ అడాప్టర్ ఒకటి, అంటే ఈ బాక్స్ కంటెంట్స్ ఇవని చెప్పేసి మనకి ఇటు పక్క అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి వెనక్కి తిప్పితే మనకి ఏంటంటే కొన్ని స్పెసిఫికేషన్స్, వాటి యొక్క స్పెక్స్ గురించి అయితే రాశారనమాట. సో వెనకాల మనకి ఎంఐ టీవీ అయితే ఉంది, దాని లోపల మనకి పర్ఫార్మెన్స్ ఇక్కడ మనకి ఫోటో అయితే ఉందన్నమాట. సో ఇది మనకి 64-bit ఆక్టాకోర్ CPU అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి DTS డాల్బీ సౌండ్ అయితే మనకి ఇది వస్తుంది అనమాట. క్రోమ్ కాస్ట్ బిల్డ్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే మనకి దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద మనం చూసుకుంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ మనకి బాక్స్ మీద చూసుకుంటే మనకి 3,500 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. మనకి ఇది 2,700 రూపాయలకి అయితే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ దొరుకుతుంది. సో ఇప్పుడు నేను సేల్స్లో కొన్నా కాబట్టి నాకు 2,500 రూపాయలకి అయితే నాకు ఏదైతే రావడం అయితే జరిగిందనమాట. కింద ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పేసి అయితే రాశారు. ఇది మనకి ఆండ్రాయిడ్ 9తో రావడం జరుగుతుంది. సో ఇది గైస్ మనకి బాక్స్ మీద. ఒకసారి మనం బాక్స్ని కట్ చేసి లోపల కంటెంట్స్ ఏమేమి ఇచ్చారనేది ఒకసారి మనం క్లియర్గా అయితే చూద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే మనకి స్టార్టింగే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. సో మీరు ఆపరేట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూజర్ మాన్యువల్ చదవండి, చదివిన తర్వాత మీరు దీన్ని ఆపరేట్ చేయండి. సో ఎంఐ టీవీ స్టిక్ అని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏంటంటే పవర్ అడాప్టర్ అయితే ఇక్కడ మనకు ఉందన్నమాట. సో ఈ అడాప్టర్ చూసుకుంటే మనకి ఇది 5 volts 1 ampere పవర్ అడాప్టర్ అనమాట. సో ఎంఐ టీవీ స్టిక్కి మనము పవర్ కనెక్షన్ అనేది మనం దీని ద్వారానే ఇస్తామన్నమాట. సో ఇది మనకి 5 volts 1 ampere పవర్ అడాప్టర్. సో దాంతోపాటుగా మనకు చూసుకుంటే మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఈ USB పోర్ట్ మనం దాని కనెక్షన్ ఇచ్చి ఎంఐ టీవీ స్టిక్ అయితే పెట్టి మనం పవర్ సప్లై అయితే ఇస్తాం అనమాట. ఇది మనకి మైక్రో USB పోర్ట్తో రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక మీరు క్లియర్గా చూసుకుంటే మనకి ఈ ఎంఐ టీవీ రిమోట్ అనమాట. సో టీవీ స్టిక్ యొక్క రిమోట్ ఇది చాలా పోర్టబుల్ అయితే ఉంది, లైట్ వెయిట్తో ఉంది. మనకి తక్కువ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ మనకి ఎంఐ టీవీస్లో ఏ విధంగా అయితే వస్తుందో నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో మనకి అదేవిధంగా రిమోట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎంఐ లోగో అయితే ఉంది, మొత్తం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ. సో బటన్స్ కానీ అంత చాలా మనకి క్వాలిటీ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో గూగుల్ అసిస్టెంట్ కానీ ఇటువంటి బటన్స్ అయితే కొన్ని ఇచ్చారు. వీటి గురించి మళ్ళీ మనం చూద్దాం క్లియర్గా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే కింగ్ ఆఫ్ ది షో మనకి ఎంఐ టీవీ స్టిక్ అయితే ఉందన్నమాట. ఇది మనకి గ్లాస్ ప్లస్ మ్యాటీ ఫినిష్తో రావడం జరిగింది. ఎంఐ లోగో అయితే ఉంది. సో ఆ రాపర్ తీసేస్తే మనకి ఏంటంటే ఒక LED లైట్ ఇండికేటర్ అయితే ఉంది. దాంతోపాటు మనకి HDMI పోర్ట్ పిన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద కూడా మనకి చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది, మనకి ఒక 27 గ్రాముల వరకు మనకి ఇది ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఎలా కనెక్షన్ ఇవ్వాలి అంటే మనం మైక్రో USB కేబుల్ మనకి ఇచ్చారు కదా. సో మైక్రో USB కేబుల్ అనేది మనకి పవర్ అడాప్టర్ పెట్టే
పెట్టేసి సో అక్కడ ఏదైతే పిన్ ఉంటుందో ఆ పిన్ దీనికి ఇచ్చేసి సేమ్ మనం దీన్ని పవర్ ప్లగ్లో పెట్టి HDMI పోర్ట్ వచ్చేసరికి మనకి టీవీకి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం టీవీ కనెక్షన్ ఇచ్చి ఎలా సెటప్ చేయాలి అండ్ అదేవిధంగా దానిలో కొన్ని OTT యాప్స్ని ప్లే చేసి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా. సో నేను ఇప్పుడు పవర్ కనెక్షన్ అయితే నేను ఇచ్చేసాను అనమాట. ఇవ్వగానే నాకు స్టార్టింగ్ ఇలా MI అని చెప్పేసి పడింది. సో పడిన వెంటనే మనకి ఇలా ఇది మనకి Android 9తో రన్ అవుతుంది కాబట్టి మనకి ఆండ్రాయిడ్ లోగో అయితే వచ్చింది. దాని తర్వాత మనకి హాయ్ అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. సో కొన్ని రిమోట్ బటన్స్ వాళ్ళు ప్రెస్ చేయమని చెప్తారు. ఆ ప్రెస్ చేసిన తర్వాత మన ఒక లొకేషన్, కంట్రీస్, నెక్స్ట్ విధంగా ఒక క్విక్ సెటప్ని అది చేయమంటుంది. చాలా ఈజీ అనమాట ఇది. అంటే మన మొబైల్ కనెక్ట్ చేసి వైఫై ద్వారా కనెక్ట్ అవ్వడము ఇవన్నీ కూడా చిన్న క్విక్ సెటప్ అనమాట. చాలా అంటే మనం ఒక 3 to 5 minutes స్పెండ్ చేస్తే మనం ఈ యొక్క సెటప్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఆ OTT యాప్స్ అన్నిటి కూడా మనము యూస్ చేయొచ్చు. సో అప్పుడు ఒక నార్మల్ టీవీని మనం ఒక స్మార్ట్ టీవీకి అయితే మార్చేయచ్చు అనమాట ఈ విధంగా. సో చాలా అంటే నేను ఒక 5 minutes స్పెండ్ చేస్తే మొత్తంగా నా వర్క్ అంతా అయిపోయింది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇంటర్ఫేస్ అంతా చాలా బాగుంది. సో యూట్యూబ్ ఓపెన్ చేశాను ఇప్పుడు నేను. యూట్యూబ్లో ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేద్దాం. మన ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అయితే అంటే రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది 1080p అంటే మనకి 1920 x 1080 పిక్సెల్స్తో మనం దీన్ని చూడొచ్చు అనమాట. ఫుల్ HD డిస్ప్లే. ఇది మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తో మనకి ఇది ప్లే అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 4K టీవీ మీరు యూస్ చేస్తుంటే మీకు ఈ టీవీ స్టిక్ అంతగా పనికిరాదు. సో మీరు దానికి MI 4K టీవీ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు అది పనికి వస్తుంది. బట్ ఇది మనకి ఏంటంటే జస్ట్ 1080p రెజల్యూషన్లో మాత్రమే మనం స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. సో వీడియోస్ క్వాలిటీ అవన్నీ మీరు చూడొచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్ బాగానే ఉంటుంది, బాగుంటుంది అని చెప్పట్లేదు. కాకపోతే మీకు 4K పెద్ద టీవీ అయితే మీకు ఇది సెట్ అవ్వదని చెప్తున్నాను. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి దీంట్లో 1GB ర్యామ్ ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఏంటంటే 8GB రోమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో మనకి బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాష్ అయితే వస్తుంది. ఇది మనకి AAA బ్యాటరీస్ని పెట్టి మనం ఈ రిమోట్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని OTT యాప్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం అమెజాన్ ప్రైమ్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ప్రైమ్ని ఓపెన్ చేస్తే చూడొచ్చు మనం ప్రైమ్ని మనం ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మూవీస్ అన్నిటికీ మనం ఆన్లైన్లో స్ట్రీమ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇది డాల్బీ ఆడియో DTS డిజిటల్ సౌండ్ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్లూటూత్ 4.2 వర్షన్తో అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా చాలా OTT యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ అయితే నేను ఓపెన్ చేశాను. దీంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్స్ అనేవి మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 8GB రోమ్ అయితే ఉంటుంది. సో ఇలా స్పాటిఫై అని చెప్పేసి ఇలా చాలా యాప్స్ అయితే ఉంటాయి. డిజ్నీ హాట్స్టార్, నెక్స్ట్ సోనీ లివ్, అమెజాన్ మ్యూజిక్ ఇలా కొన్ని యాప్స్ చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఇన్స్టాల్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. గేమ్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసి మీరు దీంట్లో ప్లే చేయొచ్చు అనమాట. ఇది మనకి మంచి ఆప్షన్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి చెప్పాను కదా ఇందాక మీకు బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాష్ అయితే ఉంటుంది. అంటే మన మొబైల్ నుంచి టీవీకి మనం క్యాషింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ అదేవిధంగా గూగుల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా ఉన్నా కూడా మనం క్రోమ్ క్యాష్ ద్వారా చూడొచ్చు. సో ఇది మొత్తం మీద మనకి ఇక్కడ ఉన్న మనకి పర్ఫార్మెన్స్ అయితే మొత్తం పర్ఫార్మెన్స్ ఏదైతే ల్యాగ్ లేదు మొత్తం అయితే చాలా బాగుంది. నేను ఎక్కడ కూడా ల్యాగ్స్ అనేది ఏం చూడలేదు. బికాస్ ఆఫ్ మనకి ఇది Android 9తో రన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా అప్డేట్స్ వచ్చాయని చెప్పేసి పైన మనకి నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మరి Android సిస్టమ్ అప్డేట్ అని చెప్పేసి. సో వస్తే చేస్తే మంచిదే మనకి. నెక్స్ట్ అదే నోటిఫికేషన్ చూసుకుంటే మనకి క్లియర్గా అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి నోటిఫికేషన్స్లో మనకు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. పక్కన మనకి టైప్ చేసినందుకు ఒక ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి గూగుల్ అసిస్టెంట్కి స్పీకింగ్ మైక్రోఫోన్ సింబల్తో ఒక ఆప్షన్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి కొన్ని డివైస్ ప్రిఫరెన్సెస్, అబౌట్, నెక్స్ట్ లాంగ్వేజ్, కీబోర్డ్, డిస్ప్లే ఇలా కొన్ని ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామన్నమాట. సో యాక్సెసిబిలిటీ మళ్ళీ మనం పెట్టుకున్న ఆప్షన్స్ అని రీసెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్స్ చెక్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేయొచ్చు అనమాట. సో స్టోరేజ్ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 4.9 GB అయితే స్పేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి మనకి ప్రజెంట్ ఉన్న అప్లికేషన్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అకౌంట్స్ మీరు ఇంకా ఏదైనా మల్టిపుల్ అకౌంట్స్ లాగిన్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డివైస్కి నేమ్ మార్చాలనుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నేమ్స్ మార్చుకోవచ్చు. లేదనుకుంటే కింద కస్టమ్ నేమ్ ఉంది కదా అక్కడికి వెళ్ళేసి మీరు కావాల్సిన నేమ్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఒకసారి మన రిమోట్ గురించి చూసుకుంటే మనకి పైన పవర్ బటన్ ఉంది, గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది, అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి బ్యాక్ బటన్ ఉంది, మెనూ బటన్ ఉంది. నెక్స్ట్ అదే 2 స్పెషల్ బటన్స్ అయితే ఇచ్చారు అన్నమాట. ఈ రిమోట్లో మనకి నెట్ఫ్లిక్స్ బటన్ ఒకటి, అమెజాన్ ప్రైమ్ వీడియో బటన్ అయితే మనకి 2 స్పెషల్గా అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. కింద చూసుకుంటే మనకి MI బ్రాండ్ లోగో అయితే ఉందన్నమాట. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంది రిమోట్ కూడా, మనము ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ అదే మనకి ఇది 2 AAA బ్యాటరీస్ని పెట్టి యూస్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఇది వర్క్ అవ్వాలంటే ఇది మనకి బ్లూటూత్తో పనిచేస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి బ్లూటూత్ లోగో కూడా మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఇది మొత్తం మీద మనకి ఈ MI టీవీ స్టిక్ యొక్క పర్ఫార్మెన్స్ మొత్తం చాలా బాగా అయితే ఉందన్నమాట ఈ ప్రైస్ బడ్జెట్లో.
సో గైస్ అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు నేను ఓటీటీ యాప్స్ని యూస్ చేసి అంతా కూడా నేను మీకు అయితే చూపించాను కదా. సో దీన్ని పర్చేస్ చేయాలా వద్దా, ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది వర్తియా కాదనుకుంటే నాకు తెలిసినంత వరకు దీన్ని తీసుకోవచ్చు గైస్. ఎందుకంటే మనకి ఇటువంటి టీవీ స్టిక్స్ వేరే కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ ఫైర్ స్టిక్ చూసుకుంటే మనకి ఏంటంటే 4,000 రూపాయల బడ్జెట్లో అయితే మనకు దొరుకుతుంది. సో ఇది మనకి ఏంటంటే ప్రైస్ అంటే మనకి బడ్జెట్ తక్కువలో దొరుకుతుంది. సేమ్ అదే ఫీచర్స్ దాంట్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఏంటంటే అవే ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్ దొరుకుతుంది కాబట్టి మనం ఏంటంటే దీన్ని పర్చేస్ చేయాలా వద్దా అనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు, మనకు తక్కువ ప్రైస్ దొరుకుతుంది కాబట్టి. అండ్ ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా నచ్చింది గైస్. సో దీని స్ట్రీమింగ్ కానీ ఓటీటీ యాప్స్లో కానీ దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ మొత్తం కూడా ఎవ్రీథింగ్ అనేది బాగుంది. సో నాకు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ వెళ్ళేసి మీరు ఈ యొక్క గ్యాడ్జెట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇదిగా సార్ మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ రివ్యూతో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.